10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి అత్యధిక మార్కులు రాణించి సెయింట్ మేరీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ఉన్న ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు వేడుకోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పద్మా శ్రీదేవి, ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాబోయే 10వ తరగతి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు చదువుపై మంచి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, పరీక్షా ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పద్మా శ్రీదేవి, ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందంతో పాటు ఆఫీసు సిబ్బంది, ప్రవీణ్, విద్యార్థులు పలువురు ఉన్నారు. Your preparations and how are you preparing? Akila, come, you can come. Next followed by Manoj Brothers. Next followed by Manoj Brothers. Next followed by 10th క్లాస్ విద్యార్థులందరికీ మరి జరగబోయే ఎగ్జామ్స్ గురించి మరి వారు శ్రద్ధగా చదివి మరి రాయబోయే ఎగ్జామ్ నందు ఉత్తీర్ణత కలిగి అత్యధిక మార్కులు స్కోర్ చేయాలని సెయింట్ మేరీస్ యాజమాన్యం తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరెంట్స్ అందరినీ మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సెయింట్ మేరీస్ హై స్కూల్, సిద్దిపేట రోడ్, నెహ్రూ పార్క్ నందు గల పాఠశాలలో మేము ఘనంగా ఈరోజు ఫేర్వెల్ పార్టీ అండ్ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో మా యొక్క 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు అందరూ కలిసి ఈ యొక్క స్కూల్లో సెలబ్రేషన్స్ ఘనంగా చేస్తున్నారు. దానికి యాజమాన్యం తరపున, టీచర్స్ తరపున ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి పిల్లవానికి థ్యాంక్స్ చెబుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది. సో చాలా సంతోషం. అండ్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ. నేను అక్కడ సెయింట్ మేరీస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు వీడ్కోలు సమావేశానికి హాజరైనందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా 10వ తరగతి జీవితం ముగిసినందుకు చాలా బాధగా ఉంది. కానీ మేము పై స్థాయికి ఎదుగుతున్నాం కాబట్టి మేము ఆనందిస్తున్నాము. నాది 10 సంవత్సరాల ప్రయాణం. నేను ప్రతి కొత్త విషయాన్ని నా గురువుల ద్వారా నేర్చుకున్నాను. దానికి నా గురువులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఈ పాఠశాలలో చేర్పించినందుకు.